ఎలా అనిపించింది బ్రో మ్యాక్స్ మూవీ? చాలా బాగుందన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ మ్యూజిక్ కానీ అసలు ఆ యాక్టింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా తగ్గేటట్టు చేశారు. కరెక్ట్గా సినిమాకి ఆ క్యారెక్టర్లు కూడా మంచిగా తీసుకున్నారు ఎవరి కాళ్ళకి. నిజంగా హీరో కన్నడలో అయితే మనం చెప్పక్కర్లే, ఆయన ఒక దేవుని లేకుండా చెప్తారే, ఆయన ఒక పెద్ద స్టారు. ఇప్పుడు రజనీ గారితో పోల్చుకోవచ్చు యాక్చువల్గా. కానీ ఇక్కడ తెలుగులో ఈ రకంగా చేయటం అన్నది వేరే లెవెల్. మరొక బాలయ్య బాబు కనబడ్డాడు ఆయనలో నాకు. అంటే చావుకు ఎదురు వెళ్ళి పోరాడతాడు. అవన్నీ కూడా బాగున్నాయి. అంటే సినిమా చూసే కొద్ది కూడా ఒక సస్పెన్స్ కిల్ లాగా అనిపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది అన్న పాయింట్లోకి అయితే సినిమా తీసుకెళ్తా ఉంటాడు. ఒక యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించాయి బ్రో? చాలా కొత్తగా అనిపించినాయి భయ. అంటే మనం చాలా చూసాం యాక్షన్స్, ఒక కొత్తవే కనబడింది దాంట్లో. అంటే అందరూ చేసేవే వేరు, ఈయన చేసేవే వేరు అన్నట్టుగా కనిపించింది నాకు. మన వరలక్ష్మి, శరత్ కుమార్, మన సునీల్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ ఎలా అనిపించింది? వాళ్ళు క్యారెక్టర్లు తగ్గట్టుగా ఎవరి కాళ్ళు చాలా మంచిగా చేశారు. ఎక్కడా కూడా తగ్గల. అంటే సినిమాలో ఇంత బ్యాడ్ ఉంది అని చెప్పడానికి అయితే ఎక్కడా కూడా మైనస్ లేదు, అన్ని ప్లస్లే ఉన్నాయి. సో ఈ సినిమా అందరికీ అర్థమయ్యేదని నేను అనుకుంటున్నా. సో చూడాలి. అందరికీ కథ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి జనాలందరూ కూడా నచ్చిద్ది. ప్రతి ఒక్కరు కూడా చూసేటట్టు ఉంది సినిమా. అది థ్యాంక్ యూ.